శాంతి, ఏమిటమ్మా బట్టలన్నీ సర్దుతున్నా? నాకు ఈ నరకంలో ఉండటం ఇష్టం లేదమ్మా. నేను మద్రాసు వెళ్తాను. ఏమ్మా, వచ్చి 4 రోజులే కదమ్మా అయింది. 4 రోజుల్లోనే ఈ దారుణాలన్నీ చూడలేకపోతున్నానమ్మా. జీవితాంతం ఇవన్నీ చూస్తే ఎలా తట్టుకోగలుగుతున్నావమ్మా? అది నా తలరాతమ్మా, తలరాత. నాకు మాత్రం ఎటువంటి భర్తుండుంటే ఈ పాటి పేక తీసుకు చంపేస్తుండేదాన్ని. నాకు ఆ ధైర్యం లేదమ్మా, అందువల్ల ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. నేను వస్తానమ్మా. అమ్మా శాంతి, కట్టుకున్న పాపానికి, కన్న పాపానికి నేను ఈ నరకాన్ని అనుభవిస్తున్నాను. నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నన్ను క్షమించమ్మా. నేను మనుషుల మధ్య బ్రతకాలని ఆశపడుతున్నాను. ఈ మృగాల మధ్య బ్రతకటం నా వల్ల కాదు. నన్ను వదిలేయమ్మా. శాంతి, శాంతి అమ్మా, నన్ను చూడాలనే ఉద్దేశం లేకుంటే నేనుంటున్న హాస్టల్కి వచ్చి నన్ను చూడమ్మా. వస్తానమ్మా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్పాను, వచ్చి విచారణ చేస్తానని చెప్పారు ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ వచ్చి చెంచుతాడు. చూసావా, నేను చెప్పినట్టే ఇన్స్పెక్టర్ గారు వచ్చారా? ఇన్స్పెక్టర్ వచ్చాడు. ఎందుకు వచ్చాడు? రాజా గారి ఇంట్లో విందు భోజనం చేయడానికి వచ్చాడు. నువ్వు ఊరుకోయా? ఏంట్రా వాగుతున్నారు? మరేంటంటే, నాకు తెలిసి ఊరికి ఇంతవరకు పోలీసు రాలేదు. ఒకవేళ వచ్చినా మఫ్టీలో వస్తారు. వచ్చి రాజా గారి ఇంటికి వెళ్ళి మందు కొట్టి విందు భోజనం చేసి చలం తీసుకుని వెళ్తుంటారు. అవునండి, నేను లంచం తీసుకుంటాను, లేక తండ్రిని కొడుకుని అరెస్ట్ చేసి లోపలికి తోస్తాను. చూస్తూ ఉండండి. నువ్వేనా భూపతినే రౌడీవి? జమీందారు కొడుకు అని ఇష్టం వచ్చినట్టు చేస్తావు, అది చూస్తూ నువ్వు ఊరుకోవాలంటావా? నువ్వు ఊరుకోక ఏం చెయ్యగలవు? నిన్ను అరెస్ట్ చేస్తా. ఇంకో కాలైనా కాపాడుకోవాలనుకుంటే వచ్చిన దాన్నే వెళ్ళు, లేదా చింతపల్లి వచ్చేసింది. దిగండి దిగండి. అదే మన సీత, ఎలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. మీరంతా ఎలా ఉన్నారే? కాలేజ్ చదువు పూర్తయిందా? నేను చూసి ఎన్ని సంవత్సరాలైందే. ఏం చేయమంటారే, మన ఊర్లో 8వ క్లాసుకు పైన లేదు. BA వరకు చదవాలంటే బస్తీకి వెళ్లే తీరాలి. మా నాన్న ఏమిటంటే, చదువు పూర్తయ్యే వరకు నువ్వు ఊరికే రావద్దనేశారు. అందుకే హాస్టల్లో ఉంటూ చదువుకొని పరీక్షలు రాసి వచ్చేసాను. ఏ సీత, ఎలా వచ్చావే? బస్ లో. నీకేమిటి, పెద్ద చదువు చదివావు. వచ్చేసారి వచ్చేటప్పుడు ప్లెజర్ లో వస్తావు. ప్లెజరా అంటే ఏమిటి? నీకు ప్లెజర్ అంటే ఏమిటో తెలీదా? నువ్వెంత BA గీఏ చదువుకొచ్చినా మన ఊరు 5వ క్లాస్ ముందు బలాదూరే. ప్లెజర్ అంటే ప్లెజర్ కాదు అని అర్థం. ఎవరు కనపడలేదు? మామయ్య పోయినట్టున్నారే. పలికింది కులికింది రాచిలకేనంత, నిన్ను వలచింది పిలిచింది గోరింకేనంత. ఆ పొంగే పొంగే అందాలే నిన్ను కోరేనులే బంధాలే. ఆ 2 జడల వయ్యారి నిన్ను కోరేనులే చిన్నారి. అని గానుకి గానుగు చుట్టూ తిరుగుతుందని విన్నాను. నడి రోడ్ లో కూడా తిరుగుతుంది. వారేవా జిలేబీ, ఈ గానుగెద్దు ఒంటరిగా తిరగదు, జోడి ఉంటేనే తిరుగుతుంది. వస్తావా? పాప బండెక్కమ్మ అయ్యగారింట్లో దింపుతారు. పాప బండెక్కమ్మ అయ్యగారింట్లో దింపుతారు. పాప బండెక్కమ్మ అయ్యగారింట్లో దింపుతారు. గురు పాప వస్తుంది, వయ్యారంగా వస్తుంది, బండెక్కుతుంది. పాప చెరుకు కావాలా? వెదవా, నీ జోడికి ఏదైనా కుంటే దుడ్డు చూసుకోండ్రా. ఇది పొగైపోతే ఎద్దు, పొడిచిందో పేగులన్నీ బయటపడతాయరా రాస్కల్స్. జాగ్రత్త. ఏంటిది? పొగరుపోతే దేరా నాకు కావాలి, ఓపిక పట్టాలరా. బాబు తెలుగు పండితుడు కదా, అదే పొగరు కూతురు కూడా ఉండదండో. సీత భోంచే చెయ్యను. ఇప్పుడు భోంచేస్తావా లేదా? భోంచేయను, ఏం చేస్తావు? సీత చూడన్నా, ఏమండి దాన్ని ఆగమనండి.
లేడికోనను తల్లి లేడి ఎంత అందముగా వెంటాడుతున్నది. మీనాక్షి, నీవు నా కుమార్తెను పట్టగలిగినచో 1000 మిత్రులను బహూకరించదను. మీ అమ్మాయితో నేను పరిగెత్తలేను, దాన్ని భోజనం చేయమని చెప్పండి. మీనాక్షి, నీవు నీ కుమార్తెతో చిందులేస్తుంటే ఎంత కన్నుల పండుగగా ఉన్నదో తెలుసా? అయ్యో, పాండిత్యం మొదలెట్టారా? తల్లెవరో కుమార్తెవరో తెలియటే లేదు. నాన్న తెలుగు పండితులు కదా, చమత్కారం ఎక్కువ. సత్యమే రచిస్తున్నాను. తనని మాత్రమే కాదు, నన్ను కూడా యువకునిగానే సంరక్షిస్తోంది నీ తల్లి. ఎలానన్నా? ఎటులండి మీనాక్షి? ఏమిటిది? మీ నసపురాణం చాలు, ముందు దాన్ని భోజనం చేయమనండి. వీళ్ళదమ్మా, సంవత్సరాల తరబడి హాస్టల్లో ఎవరెవరో వడ్డిస్తే తిని బోర్ కొట్టేసింది. ఈ రోజు అమ్మ చేత్తో తినిపిస్తేనే నేను భోజనం చేస్తా. న్యాయమైన కోరిక. నీవు తినిపించినచో మేమిరువురము భోజించదము. ఇద్దరునా? ఎవరు దాంతో పాటు మీరు కూడా చేరుతున్నారు? చిన్నపిల్లలు అనుకుంటున్నారా మీరిద్దరు? తినిపించాలట, తినిపించాలి. పాలేమంటారా? అంతటి భాగ్యం నాకున్నదా? ఎంత ఆశ! ఇప్పుడు మీ ఇద్దరికి నేను తినిపించాలంతేగా? చక్కగా కోరస్ పడుతున్నారు. చేతులు కాపండి. ఊరికి ఏం పెంచకండి, నోరు మూసుకోండి. హంస, నీకెవడే హంసని పేరు పెట్టింది? డల్లప్పని పేరు పెట్టుండొచ్చు. అమ్మా, నేను ఊరికే తమాషాగన్నా. సరే, అన్ని లక్షణంగా జరిగాయి, నీ బయలుదేరతా. ఎందుకు ఏడుస్తావు? నేను రోజు వస్తున్నా కదా. అదే కదా సమస్య అయిపోయింది. నా కడుపులో మీ వారసుడు పెరుగుతున్నాడు. ఇప్పుడు దానికి ఏం చెప్పబోతున్నారు? అంతే కదా, 10 నెలలు అయ్యాక వస్తే పో. ఏంటంసా, ఎందుకు ఏడుస్తావు? నా కష్టం మీ కష్టం కాదా? అవును. నా కన్నీరు మీ కన్నీరు కాదా? అవును. మరి నా వారసుడు మీ వారసుడు కాదా? నువ్వు నాకేం మస్కా కొడుతున్నావా? దానికి ఇంకో కుర్రను చూసుకో. నీకంటే కుర్రాళ్ళు ఎవరు? అబ్బో, మొలగ ఎక్కించేస్తున్నావు. రండి. హంసా, నీ మళ్ళీ తిరిగి వచ్చేలాగా బిడ్డని కనేకే మళ్ళీ నాకు కష్టమైపోద్ది. జూటా జూట్. సీత సీత సీత. ఎక్కడున్నారే మీరంతా? ఏమిటి మాట్లాడరు? ఎక్కడున్నారు? మిమ్మల్ని గానుకిద్దా? ఏమిటిలో వచ్చావు? ఈ పొగరబోతెద్దుతో ఆడుకోవాలని. నిజంగానా? ఓకే, ఇది నువ్వు కళ్ళ కట్టుకో, నేను దాక్కుంటాను. నన్ను పట్టుకుంటావా? వరేవా జిలేబీ. ఎరుగు జిలేబీ. నువ్వు కడతావా జిలేబీ? కట్టు 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 బాగా కట్టు కట్టు కట్టు. ఇప్పుడు ఏం చేయాలి? నేను దాక్కుంటాను, నువ్వు నన్ను పట్టుకో. సరే, జపాన్. అది ఎక్కడ దాక్కుందో చెప్పు, వెళ్ళి పట్టుకుంటాను. నీ జాతి ఏంటి? నువ్వు కాల్చే బీడి ఏంటి? నీ గడ్డం ఏంటి? నన్ను నువ్వు అడుగుతున్నావే, సిగ్గులేదు? నువ్వే పట్టుకో. రావా నువ్వు రావా, నా దారి అది రాదారి, నువ్వు రావా. నువ్వు పోయే చోటికి నేనొస్తాలే, పో పో పో. మన్మథారానదరి నా జత నీవే సరి, మన్మథారానదరి నా జత నీవే సరి. బురదలోన జారు మట్టిలోన దొర్లు, చిన్న రాజ నా చింతరా. బురదలోన జారి మట్టిలోన దొర్లి, దున్న కోత నువ్వు గోవిందా. నీకు సిగ్గు సెలవు ఉంటే మళ్ళీ నా జోలికి రాకూడదు, అందుకే ఇలా చేశారు. రండి. వద్దురయ్యి శోధన, వద్దురయ్యి వేదన, వేదనలే పెరిగితే మిగిలేది రోదన. వద్దురయ్యి శోధన, వద్దురయ్యి వేదన. అమ్మా, మా
కొట్లో లాటరీ చీటీలు శ్రీ మహాలక్ష్మి అచ్చేసి పంపించింది. మా కొట్లో లాటరీ సీటీ కొంటే కోటికి పడగెత్తొచ్చు. పూలోడు యజమాని కావచ్చు. ఇంట్లో ఉన్నోడు నడులోకి వెళ్ళొచ్చు. జ్యోతి లక్ష్మి మహాలక్ష్మి. సూపర్ పంపర్. ఈ గాజులు ఎంతయ్యా? జత 5 రూపాయలమ్మా. ఏడు ధన్యంగా చెప్తున్నావు. ఇది సింగపూర్ గాజులమ్మా. అడిగితే చాలు సింగపూర్ జపాన్ అనేస్తారు. గురు అటు చూడు, గాజుల కొట్లో చిలకన పాటి నుంచున్నారు. అలా చూడవే, భూపతి వస్తున్నాడు. రెండే వెళ్ళిపోదాం. ఆగండి, ఆ పోకే గదిని చూసి మనదికి పారిపోవాలి. 2 వాతులు పెట్టావంటే మళ్ళీ ఇప్పుడు మన జోలికి రాడు. వారేవా జిలేబీ, నీకు వాతలు పెట్టడానికే నేనొచ్చాను. రాలే. జాతరకొచ్చిన మీ అందరికీ ఓ శుభవార్త. మీ అందరి ముందు ఇప్పుడే ఇదే చోట ఈ అమ్మాయిని చెరచబోతున్నాను. గట్టిగా చప్పలు కొట్టండి. జిలేబీ రెడీయా? కొంచెం ఉండు, నువ్వేమైనా చేసుకో, నేనొద్దని చెప్పను. అంతకంటే ముందు ఒక చిన్న విషయం. ఇదిగో ఇక్కడి పువ్వులు కొట్టింది, ఒక మాల కొని నా మెళ్ళవి, నువ్వు పసుపు తాడు నా మెళ్ళ కట్టి. పెళ్లికే రెడీయా? నువ్వు నాకు తాళి కట్టావనుకో, నేను నీకు పెళ్ళానైపోతాను. ఆ తర్వాత నువ్వు నన్ను ఎక్కడ చర్చినా సరే, ఇంకెక్కడ చర్చినా సరే, నీ ఇష్టం బాబు. గొప్పగా చెప్పావు జిలేబీ. పెళ్లి కొడుకు పెళ్లికి రెడీ కదా? రెడీ. మాల తేరా.